నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. ఈ వీడియోలో మనం శ్రీ మంగళగౌరి వ్రత కథ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు సూత మహాముని సౌనకాది మహర్షులకు చెవులకు విందుగా వినిపించిన మంగళగౌరి మహత్యమును నారద మునీంద్రులు సావిత్రీదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రత కథయు పూజా విధానమును ఒకరోజు ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. ద్రౌపది పరాశక్తియే మంగళగౌరిగా పేరు పొందింది. ఏ స్త్రీలపైనైతే మంగళగౌరీదేవి కటాక్షము ఉంటుందో వారికి వైధవ్యము ఉండదు, సర్వవిధ సౌభాగ్యములు కలుగుతాయి. ఈ పూజను శ్రావణ మాసంలో వచ్చే మంగళవారములు చేయాలి. మంగళగౌరీదేవి పసుపు, కుంకుమ, పూలు, సుగంధం మొదలైన మంగళద్రవ్యాలలోనూ ఆవు నేతితో వెలిగించిన దీపంలోనూ భాసిల్లుతుంది. ఆమెను పూజించి పునీతులైన స్త్రీలందరూ ఉన్నారు. త్రిపురాసురుని చంపటానికి వెళ్లే ముందు ఈశ్వరుడు గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. ఆమెను పూజించటం వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు. మనువంశజుడైన మండుడనే రాజు గౌరీదేవి వ్రత ప్రభావము వల్లనే చాలా కాలము భూలోకంలో సర్వసంపదలతో రాజ్యమేలాడు. అటువంటి గౌరీదేవిని పూజించి వైధవ్యము తొలగించుకొని అదృష్టవంతురాలైన ఒక స్త్రీ గురించి చెప్తాను విను. చాలా కాలము కిందట మాహిష్మతి నగరాన్ని జయపాలుడనే రాజు పాలించుచుండెను. అతనికి అష్టైశ్వర్యములు ఉన్నా పిల్లలు లేరు. అందుకోసం అతను బాధపడని రోజు లేదు, చేయని పూజలు లేవు, నోచని నోములు లేవు, మొక్కని దేవుడు లేడు, చేయని పుణ్యకార్యము లేదు. కాని ఫలితం మాత్రం శూన్యం. చివరకు పరమేశ్వరునికి అతనిపై కరుణ కలిగి ఒక సన్యాసి రూపంలో అతని అంతఃపురం ముందు నిల్చుని భవతీ భిక్షాం దేహి అని పిలిచాడు. కాని జయపాలుని భార్య పళ్లల్లో అన్ని సమకూర్చుకొని తెచ్చేలోగా వెళ్లిపోయాడు. ఇలా వరుసగా 3 రోజులు జరిగింది. జయపాలుని భార్య ఈ విషయం భర్తకు చెప్పి బాధపడితే అతను, ఓ భార్యామణి, అతడు ప్రతిరోజు మధ్యాహ్నం కదా వస్తున్నాడు, అతను వచ్చే సమయానికి ముందే అన్ని సిద్ధం చేసుకొని కూర్చో, అతను రాగానే వేయొచ్చు అన్నాడు. ఈ సలహా బాగుందనిపించి సరే అంది. అయినా ఆమె కర్మ పరిపక్వత కాలేదింకా. అట్లాగే సన్యాసి వచ్చేసరికి ఆమె బంగారు పళ్లల్లో ఎదురెళ్లిన ఆ సన్యాసి, పుత్రపౌత్రులు లేని నిర్భాగ్యులు మీరు, అలాంటి వారి దగ్గర ఆతిథ్యము కాని భిక్ష కాని స్వీకరించము అన్నాడు. అప్పుడు ఆమె సంతానం కలుగు మార్గము చెప్పి పుణ్యం కట్టుకోమని బతిమాలింది. అందుకు ఆ సన్యాసి, నేను చెప్పబోయేది శ్రద్ధగా విని నీ భర్తకు చెప్పు, నీ కోరిక తీరుతుంది అన్నాడు. నీ భర్తను తూర్పు వైపు ఒంటరిగా నీలవస్త్రం ధరించి నీలగుర్రం పైన వెళ్లమను. అతని గుర్రం అడవిలో ఎక్కడైతే అలసటతో కింద పడుతుందో అక్కడ తవ్వమను. అక్కడ ఒక బంగారు దేవాలయం ఉంటుంది. అందులోని భగవతిని పూజించితే మీ కోరిక తీరుతుంది అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. జయపాలుడు కూడా స్వామి చెప్పిందంతా తూచా తప్పకుండా పాటించి భవానీ దేవాలయమున భవానిని ప్రార్థించాడు. అతని భక్తికి మెచ్చి భవాని ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమంటే సంతానం కావాలన్నాడు. అప్పుడు ఆ తల్లి, వైధవ్యం కల కూతురు కావాలా, అల్పాయుష్కుడు సజ్జనుడైన కొడుకు కావాలా అంది. అతను ఆలోచించి పున్నామ నరకం నుండి తప్పించే కొడుకే కావాలన్నాడు. అప్పుడు ఆ దేవి తన పక్కనే ఉన్న గణపతి దగ్గరున్న మామిడి చెట్టు మీద ఫలాన్ని అతని భార్యకిమ్మని చెప్పి అంతర్ధానమయ్యింది. జయపాలుడు ఆశ కొద్దీ దాని మీదున్న పండ్లన్నీ కోశాడు. కాని అన్నీ మాయమై ఒక్కటే మిగిలింది. గణపతికి అలా కోసినందుకు కోపం వచ్చి, నీ ఈ చర్య వల్ల నీకు పుట్టబోయే కొడుకు 16వ ఏటనే పాము కాటు వల్ల మరణిస్తాడని శాపం ఇచ్చాడు. ఫలితంగా జయపాలునికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి శివుడు అని నామకరణ చేశారు. అతన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఒకరోజు అతనికి ఆయుష్ తీరిందని యమభటులు వచ్చారు. అప్పుడు జయపాలుని భార్య తన ముద్దు ముచ్చట తీరనే లేదు, కొన్నాళ్లు ఆగిరమ్మని కోరింది. ఈశ్వర వరప్రసాదుడు కాబట్టి యమభటులు ఏమీ చేయలేక వెళ్లిపోయారు. తల్లి ఎందుకో దుఃఖిస్తూ ఉండటం చూసి శివుడు కారణమడిగాడు. తల్లి అతని జన్మ వృత్తాంతం చెప్పింది. వెంటనే శివుడు, నేను పోయి ఆ ఈశ్వరుడినే అడుగుతాను, నువ్వు చింతించకు, నాకు తోడుగా మావయ్యని పంపు, కాశీకి పోయి విశ్వేశ్వరుణ్ణి వేడుతాము అన్నాడు. ఇంట్లో ఒక తులసి మొక్కను నాటి దానికి రోజు పూజ చేయమని, తనకేదన్నా ఆపద కలిగితే ఆ తులసి మొక్క వాడిపోతుందని చెప్పి బయలుదేరాడు. త్రోవలో వాళ్ళు ప్రతిష్టానపురము చేరారు. అక్కడ ఒక తోటలో కొందరు అమ్మాయిలు పూలు కోస్తుంటే అందులో ఒక అమ్మాయి సుశీల అనే అమ్మాయిని ముండా రండా అని తిట్టింది. దానికా సుశీల,
మా అమ్మ మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా వంశంలో ఎవరూ ముండలు రండలు ఉండరు అని కోపంగా అంతవరకు కోసిన పూలను నేల మీదకి విసిరేసింది. ఆశ్చర్యంగా కింద పడ్డ పూలన్నీ చెట్టు మీదకి చేరిపోయాయి. ఈ వింత చూసిన శివుడు, ఈ అమ్మాయికి ఏదో మహిమ ఉన్నట్లుంది, ఇలాంటి అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగుండును అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి పక్కన ఉన్న గుడిలో సుశీల తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసి, ఓ దేవదేవ, మా చిన్నారి తల్లికి తగ్గ భర్తని నీవే చూపించాలి అని వేడుకున్నారు. అలా వేడుకొని గుడి బయటకి రాగానే కనిపించిన శివుణ్ణి చూసి అతని పేరు శివుడని తెలుసుకొని ఆ పరమశివుడే ఈ శివుణ్ణి పంపారని భావించి అతని మేనమామతో సంప్రదించి రాత్రికి రాత్రే పెళ్లి జరిపించారు. వాళ్ల పెళ్లిలో సుశీల తల్లి తన కూతురికి తను చేసిన మంగళగౌరి నోము ఉద్యాపన చేసింది. తర్వాత భార్యాభర్తలు భోజనం చేసి బ్రహ్మచర్య వ్రతులై దర్భాసనం మీద పడుకున్నారు. ఆ రాత్రి మంగళగౌరి ముత్తైదువు రూపంలో సుశీలకి కలలో కనబడి, నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు మోడింది, నేను చెప్పినట్లు చెయ్యి, కాసేపటికి ఒక కృష్ణ సర్పము అతని కాటివేయటానికి వస్తుంది, నువ్వు పాలున్న ఒక కుండను తెచ్చి ఆ పాము ఎదురుగా పెట్టి ఆ పాము ఆ కుండలోకి వెళ్లగానే నీవు ఒక వస్త్రాన్ని దానిపై కప్పి గట్టిగా కట్టి మీ అమ్మకు దానిని వాయనంగా ఇవ్వు, నీ భర్తకి గండం గడుస్తుంది అన్నది. సుశీల వెంటనే లేచి కూర్చుంది. గౌరీదేవి చెప్పినట్లే జరిగింది. కాళ్లపారాణి ఇంకా ఆరని పాదం తన భర్త తొడ మీద ఉంచి ఎత్తుగానున్న కుండని తీసింది. సుశీల కూడా గౌరీదేవి చెప్పినట్లు ఆ కృష్ణ సర్పాన్ని ఒక కుండలో పెట్టి వస్త్రంతో కట్టేసింది. కాసేపటికి ఆమె భర్త లేచి, ఆకలేస్తోంది, ఏమన్నా పెట్టమంటే అలాగే కొన్ని భక్ష్యములు పెట్టింది. అతను అవన్నీ తింటుండగా అతని చేతికున్న ఉంగరం జారి పడిపోయింది. అతను చూసుకోలేదు. తర్వాత ఇద్దరూ నిద్రపోయారు. తెల్లవారాక ముందే శివుడు మేనమామతో వెళ్లిపోయాడు. శివుడికి శివకటాక్ష సిద్ధి కోసం బయలుదేరానన్న తన కర్తవ్యం గుర్తొచ్చి కాశీకి వెళ్లిపోయాడు. భార్యకి ఏ వివరం చెప్పకుండానే సుశీల లేచి చూసి భర్త పక్కన లేకపోవటం చూసి కిన్నురాలై అతని చేతి నుంచి జారిన ఉంగరాన్ని తీసి భద్రంగా అతని జ్ఞాపకంగా దాచుకుంది. ఉంగరం వదిలి వెళ్లిన తన పతిదేవుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని, అతన్ని తాను గుర్తించటానికి వీలుగా అతనికి అతిథి మర్యాదలు చేయటానికి వీలుగా ఒక సత్రం కట్టించమని సుశీల తన తండ్రిని కోరింది. తండ్రి ఆమె కోరిక తీర్చాడు. సుశీల ఆ ఉంగరం ధరించి అతిథులకి రోజూ కాళ్లు కడుగుతుండేది. దాదాపు 7 ఏడాది అవుతుండగా కాశీ వెళ్లిన శివుడు అతని మేనమామ వాళ్ల ఊరు తిరిగి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. దోవలో అతనికి తన చనిపోతున్నట్లు, అప్పుడు మంగళగౌరియు యమదూతలు తన విషయంలో వాదించుకున్నట్లు కల వచ్చింది. వాళ్లు మరలా ప్రతిష్టానపురంకొచ్చి ఈ అన్నదాన సత్రం దగ్గరికి వచ్చారు. సుశీల అతని కాళ్ళు కడుగుతుండగా గుర్తుపట్టి అతనే తన భర్త అని తల్లిదండ్రులకి చెప్పింది. తన స్వప్న వృత్తాంతం చెప్పగానే అతన్ని పరీక్షించగా ఉంగరం అతనికి సరిగ్గా సరిపోయింది. ఆ కుండ తెచ్చి చూస్తే అందులో ముత్యాల హారం ఉంది. అదే దేవి ప్రసాదంగా స్వీకరించారు. దైవకృప వల్ల ఆ కాళ్లపారాణి ఆరని కాలి గుర్తు అతని తొడ మీద కనపడింది. శివుడు కూడా తాను ఎందుకలా వెళ్లాడో వివరించాడు. శివుడు భార్యతో కూడి తన తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరాడు. పుట్టింట్లో మంగళగౌరి నోము నోచుకొని భర్తతో కలిసి అత్తమామల ఊరు వచ్చింది సుశీల. అన్నాళ్లుగా కొడుకు జాడ తెలియక అతని కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న అతని తల్లిదండ్రులు అందులైపోయారు. సుశీల మంగళగౌరి నోములో పట్టిన కాటుక వారి కళ్లకు పెట్టగానే వారికి తిరిగి చూపు వచ్చింది. కొడుకుని తిరిగి కళ్లారా చూసుకున్న వారి ఆనందానికి అవధులు లేవు. అల్పాయుష్కుడైన తన కొడుకు ఆయుష్ ఎలా వృద్ధి అయిందన్నాడు జయపాలుడు. దానికంతా కారణం తాను నోచిన నోములేనని, మంగళగౌరి కృప అని తన స్వప్న వృత్తాంతం చెప్పింది. పుణ్యం కొద్ది పురుషుడు అన్నారు. ఆ పురుషుడికి మంచి ఆయుష్ లేకపోయినా అతను చేసుకున్న భార్యా శిరోమణి చేసిన పుణ్యకార్యాల వల్ల, పూజా విధానాల వల్ల అతనికి మేలే జరుగుతుంది అన్న విషయం వెల్లడి అవుతుంది. ఓ ద్రౌపది, మంగళగౌరి వ్రతముతో ప్రసాదముతో వైధవ్యం లేకుండా చేసుకోవచ్చు అని చెప్పాడు కృష్ణుడు. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదములు.